నిలబడుము, నీవు చక్కగా నిలబడుము. నేను నీతో మాట్లాడవలను అని నేను నీతో మాట్లాడవలసి ఉన్నదని ఆయన నాతో మాట్లాడినప్పుడు ఆత్మ నాలోనికి వచ్చి నన్ను నిలబెట్టాను. అప్పుడు నాతో మాట్లాడినటువంటి వాని స్వరం వింటిని. చప్పట్లు కొడదామా గట్టిగా గట్టిగా గట్టిగా. నరపుత్రుడా, ఆయన ప్రవక్త పేరు ఏంటంటే యెహెజ్కేలు. చెప్పండి, ఏం పేరు? దేవుడు పేరు పెట్టి పిలవచ్చును కదా, నరపుత్రుడా అని అందరినీ పిలవకుండగా యెహెజ్కేల్ని పర్టిక్యులర్గా ఎందుకు పిలుస్తున్నాడంటే, స్థితిని ఆ యొక్క పిలుపులో కానొస్తుంది. ఆ పిలుపులో మన స్థితి ఏమిటో కానొస్తుంది. మన స్థితి మనం మర్చిపోతూ మనం వేరే ఒక పేరు పెట్టుకున్నాం, రకరకాల నామకరణలు చేసుకొని ఉన్నాం. మన స్థితి ఏమిటంటే నరపుత్రుడు, మట్టి నుండి తీయబడినటువంటి నరపుత్రుడు. హల్లెలూయా చెప్పాలండి, హల్లెలూయా. మట్టి నుండి చేసినటువంటి మనిషి, నరుడు, ఈ నరపుత్రుడు. మన స్థితిని గమనించి దేవుడు పిలుస్తున్నటువంటి మాట ఏమనంటే, నరపుత్రుడా, నువ్వు చక్కగా నిలవబడుము, నేను నీతో మాట్లాడవలసి వచ్చింది. దేవుని ఆత్మ అతని మీదకి దిగి వచ్చినప్పుడు చక్కగా నిలబడి దేవుని యొక్క స్వరమును వింటున్నాడు. దేవుని యొక్క స్వరమును వింటున్నాడు. దేవుని యొక్క మాటలు ఆలకిస్తున్నాడు. యెహెజ్కేలుకు దేవుడు ప్రవచన పూర్వకంగా ఈ యెహెజ్కేలు పుస్తకము రాయటము కొరకు యెహెజ్కేలు ద్వారా అనేకమైనటువంటి గొప్ప కార్యాలు, మహత్కార్యాలు, క్షీణించిపోయినటువంటి మనిషిని మరలా మనిషినిగా చేసే విషయములో, ప్రతి విషయములో ఈ యెహెజ్కేల్ని నువ్వు చక్కగా నిలబడుము, నువ్వు చక్కగా నిలబడుము, నేను నీతో అనేక విషయాలు మాట్లాడవలసి వచ్చాను. హల్లెలూయా చెప్పాలండి, హల్లెలూయా. శాస్త్రులు, పరిసయ్యులు, సద్దూకయ్యులు యేసుక్రీస్తు సమాజ మందిరంలో బోధిస్తుంటే ఆడ చక్కగా వాళ్ళకి చైర్స్, కూర్చోడానికి అరుగుల్లాగా చక్కగా ఇవన్నీ ఉండేవి, క్రమంగా క్రమ పద్ధతిగా కూర్చోడానికి. కానీ వాళ్ళు, నేను అనకూడదు ఈ మాట, మీరేమనుకోవద్దు, ఒళ్ళు బలిసిన వాళ్ళు, టెంపర్ మనస్సు కలిగినటువంటి వాళ్ళు, యేసయ్య చక్కగా యెషయా గ్రంథాన్ని బోధిస్తుంటే ఒక్కొక్కడు ఈ అందరూ లైన్లో ఇక్కడ కూర్చొని చక్కగా శ్రద్ధగా ఆలకించాలి. విధేయులైతే, వినయ మనస్కులైతే ఇక్కడ కూర్చొని చక్కగా వినాలి. లేకుండగా ఒక్కొక్కడు అటు పక్క నుంచోటం, ఒక్కొక్కడు ఆ గోడ కానుకొని కాలు గోడ కానిచ్చి నుంచోటం, స్టైల్గా కాలు ఇంకోటం నుంచోటం, ఇలాగా లెక్క చేయకుండా అవిధేయతగా ఆయన మాటలు ఆలకిస్తూ వచ్చారు. యేసు ప్రభు కూడా బోధించేటప్పుడు శాస్త్రులతో, పరిసయ్యులతో, సద్దూకయ్యులతో నువ్వు సరిగ్గా దేవుని యొక్క మాటలు, దేవుని సన్నిధానంలో, దేవుని యొక్క సముఖములో నువ్వు కూర్చొని వింటే అది నీకు ఆశీర్వాదకరంగా మారుతుంది. దేవునికి స్తోత్ర. దైవజనులు 3 అంతస్తులు వాక్యం చెబుతున్నాడు, 3 అంతస్తులు వాక్యం చెబుతున్నాడు. సంఘం అంతా కూర్చొని వాక్యం వింటున్నారు. వినాలా? వాక్యం విన్నంతసేపు వింటున్నారు చక్కగా సంఘం అంతా. అక్కడ ఒక యవనస్తుడు, వాడు కుదురుగా కూర్చోడు, మందిరంలో గురిగా కూర్చోడు. వాక్యం చెబితే ఎంతసేపు చెబుతావు? 40 నిమిషాలు, అది గంట సేపు చెబుతాం.
చెప్పి ముగిస్తాం. ఆ గంట సేపు కూడా ప్రభు కోసం ఆ మాటలు వినకుండగా వాడు లేచి కిటికీలో కూర్చున్నాడు. చెప్పండి, ఆడ కూర్చున్నాడు? కిటికీలో కూర్చొని ఆ చల్లడి గాలికి వాడు ఏం చేస్తున్నాడంటే కూర్చొని చల్లడి గాలికి నిద్ర పట్టేసి అలాగా 3 అంతస్తుల మీద నుంచి ఎనికిబడి కిందకి దబేలు పడి చచ్చిపోయాడు. చెప్పండి ఏమయ్యాడు? ఆ కిటికీ మీద నుంచి 3 అంతస్తుల్లో ఉన్నటువంటి కిటికీ మీద నుంచి ఎనికి ఆ నిద్ర వచ్చి జోగి అలాగే ఎనికిబడి చచ్చిపోయాడు. యెహెజ్కేల్, నరపుత్రుడా, నేను నీతో మాట్లాడాల్సి వచ్చింది. నేను నీతో మాట్లాడాలి. నువ్వు చక్కగా నిలబడి, గురిగా నిలబడి, విధేయతగా నిలబడి, వినయముగా నిలబడి, జాగ్రత్తగా నిలబడి నా మాటలు ఆలకించు. ఆమేన్, హల్లెలూయా. చెప్పాలండి, హల్లెలూయా. నేనంటాను ఇంకాస్త దగ్గరగా వచ్చి మాట్లాడతాను. మీ మనస్సులు అటు ఇటు వెళ్లకుండగా కుదురుగా నిలబెట్టుకొని, నీ అంతరాత్మను నిలబెట్టుకొని దేవుని యొక్క సన్నిధిలో, దేవుని యొక్క సముఖంలో దేవుని మాటలు ఆలకించండి. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, మాట్లాడాలనుకుంటున్నాడు. నీకు, నీ కుటుంబానికి, నీ భవిష్యత్తును గురించి ఏదో ఆయన నీతో చెప్పాలనుకుంటున్నాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున చాలా మంది జీవితాలలో నిలబడలేక పారిపోతూ, నిలబడలేక ఆశీర్వాదాలు పోగొట్టుకుంటూ, నిలబడలేక దీవెనలు పోగొట్టుకుంటున్నారు. దేవుని సన్నిధిలోను నిలబడాలి, దేవుని సముఖంలో నిలబడాలి. చాలా మంది వారి పార్టీ కోసం నిలబడుతూ ఉంటారు, జెండా కోసం నిలబడుతూ ఉంటారు. ఎంతసేపు అయినా మున్సిపాలిటీ ఆఫీసుల్లో నిలబడుతూ ఉంటారు. తర్వాత హాస్పిటల్లో టోకెన్ గురించి ఎంతసేపైనా నిలబడతారు. నేను ఆ ధర్మవరం గేట్ దాటి పొద్దుగాలే వాకింగ్ చేసి అట్లా వెళ్తున్నప్పుడు 5:30 అయ్యిందో లేదో, 6 అయిందో లేదో, అక్కడ అంత పొడుగు జనాలు క్యూలో ఉన్నారు. ఎవరు వీళ్ళంతా అంటే చిన్నపిల్లల హాస్పిటల్ అన్న ఇది. చిన్నపిల్లలకు చూపించుకోవడం కోసం వాళ్ళందరూ క్యూ కట్టారు. దేనికి అంటే టోకెన్ గురించి అంట. చెప్పండి, దేని గురించి? క్యూలో నుంచొని ఉన్నారు అందరూ, క్యూలో నుంచొని ఉన్నారు వాళ్ళంతా. ఎప్పుడంటే ఉదయం 6 గంటలకి డాక్టర్ ఎన్నింటికి వస్తాడరా అన్న? 10-10:30 అవ్వచ్చు అన్న. చెప్పండి, ఎన్నింటికి వస్తారు? డాక్టర్ గారు ఎన్నింటికి వస్తాడనంటే 10-10:30 వస్తారన్న. ఆ హాస్పిటల్కి గేట్ వేసి తాళం వేసింది. అది 7 గంటలకు 8 గంటలకు ఓన్లీ ఓపెన్ చేస్తారు. ఓపెన్ చేసే ముందుగానే టోకెన్ గురించి 6 గంటల నుంచే నుంచొని ఉన్నారు ఒక టోకెన్ రాయించుకోవడం కోసం. హల్లెలూయా, చెప్పాలండి, హల్లెలూయా. ఎక్కడెక్కడో నుంచోటానికి ఇష్టపడుతున్నారు తప్ప ఎక్కడెక్కడో దేని గురించో ఎవరి కోసమో నిలబడటానికి ఇష్టపడుతున్నారు తప్ప దేవుని గురించి, దేవుని సన్నిధిలో నిలబడటానికి మనస్సుని పెట్టట్లేదు. దేవుని మాట కోసం, దేవుని వాక్యం కోసం, దేవుని యొక్క సన్నిధిలో ఆయన మహిమ ఐశ్వర్యాలు పొందడం కోసమై ఎవరు దేవుని సన్నిధిలో నిలకడగా నిలబడి ఉండటం లేదు. స్థిరత్వము, స్థిరమైన నిలకడ ఆ మనస్సు గాని, ఆ బుద్ధి గాని, ఆ భక్తి గాని కనిపించట్లేదు. నీ స్థితిని గమనించిన దేవుడు, నరపుత్రుడా నువ్వు చక్కగా నిలబడు. దేవునికి స్తోత్రం చెప్పాలండి, హల్లెలూయా. నువ్వు చక్కగా నిలబడితే నేను నీతో మాట్లాడవలసింది. నీ భవిష్యత్తు గురించి, నీ కుటుంబం గురించి, నీ గురించి నేను అనేక విషయాలు నీ గురించి మాట్లాడాల్సి వచ్చింది. ఈ రోజున దేవుని యొక్క సన్నిధిలో అనేకుల జీవితంలో, వ్యక్తిగత జీవితాలలో నిలకడ అనేది లేదు, మనస్సు నిలకడ అనేది లేదు.
మనస్సును నిలుపుకొని, ఆత్మను నిలుపుకొని ఏంటి ఆరాధన చేస్తున్నాం. ఏంటి ఆత్మను మనస్సును ఏంటి నిలుపుకొని దేవుని సన్నిధికి వచ్చామన్నా ఏంటి భయభక్తులు ఏ కోశన లేకుండా మనస్సు ఎటో పంపించి ఒట్టి మనుషులు ఇక్కడ నుంచున్నారు. దేవుడు నీతో ఎలా మాట్లాడతాడు? దేవుడు నీతో ఎలా మాట్లాడతాడు ఒకసారి ఆలోచించండి. అందుకని దేవాది దేవుడు చెబుతున్నాడు, నరపుత్రుడా నువ్వు చక్కగా నిలబడు, నీతో మాట్లాడాలి, నేను నీతో మాట్లాడాలి. కనుక ప్రియ సహోదరి సోదరా, ఏ భేదం లేదు. హేస్కేల్తో మాట్లాడతాడు, ఏంటి అబ్రహాముతో మాట్లాడతాడు, దావీదుతో మాట్లాడతాడు, ఏంటి ఏలియాతో మాట్లాడతాడు, మోషేతో మాట్లాడతాడు, ఏంటి ఇక్కడ కూర్చున్నటువంటి మనందరితో కూడా మాట్లాడతాడు. ఆయన మాట్లాడునుగాక, దర్శించునుగాక, సంధించునుగాక. ఆమేన్, హల్లెలూయా. చెప్పాలండి హల్లెలూయా. ఈ రోజున మన జీవితాలలో ఏ విషయంలో ఏంటి దేవుని యొక్క సన్నిధిలో ఆయన ప్రభావ మహిమలను పొందుకోకుండా ఏంటి దేవుని యొక్క శక్తి తర్వాత ఆయన యొక్క ఏంటి ఆలోచనలు ఆయన మాటలు మనం పొందుకోకుండా ఏంటి నిలకడ లేనటువంటి స్థితిలో బ్రతుకులో కొనసాగించబడుతున్నారో ఒకసారి ఆలోచించి దేవుని సన్నిధిలో నువ్వు నిలదొక్కుకోవాలి, నిలబడాలి. నువ్వు నిలదొక్కుని నిలబడినప్పుడే దేవుడు నీకు అనేక విషయాలు బయలుపరుస్తాడు. అనేక విషయాలు దేవుడు నీతో మాట్లాడతాడు. అనేక విషయాలు దేవుడు నీతో ఎన్ని సంధిస్తాడు. కొండ మీదకి మోషేని పిలిచాడు. ఎగ్జాంపుల్ కొండ మీదకి మోషేని పిలిస్తే మోషే వెళ్ళాడు. పొద మండుచుంది, చెట్టు కాలిపోవట్లేదు, పొద కాలిపోవట్లేదు, అగ్ని ఏంటి ఓరమంట అగ్ని, దానిలో నుంచి ఒక స్వరం వినపడుతుంది. మోషే నీ పాదాలకు ఉన్నటువంటి పాదరక్షములు తీసి, మోషే నేను నీతో మాట్లాడుతున్నాను, కొన్ని విషయాలు శ్రద్ధగా ఆలకించు అని మాట్లాడు. నువ్వెవరవయ్యా? భూతానువా, దేవుడువా, దయ్యానువా అని అంటుంటే యేసయ్య అంటున్నాడు, అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడను. చప్పలు కొడదామా గట్టిగా? నీ దేవుడు, నీ పితరుల దేవుడను, అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడను. నీవు ఐగుప్తికి మరలా వెళ్ళాలి. మోషే నేను పోను, నువ్వు ఐగుప్తిలో నా ప్రజలను రక్షించాలి, నేను అక్కడ నరహంతకుడును. ఈ మాటల్లో బాగా గమనించండి. దేవుడు చెప్పేటువంటి మాటల్ని శ్రద్ధగా వినకుండా మాటలు ధిక్కరించి, ఆ మాటలు త్రోసివేసి, ఆ మాటలకు అవిధేయుడిగా మోషే ప్రవర్తిస్తున్నాడు. ఇంకేమంటాడు తెలుసా? నాలుగు మందం కలిగిన వాడిని, నేను అక్కడ నరహంతకుడిని, నేను అక్కడికి వెళ్ళలేను, నేను ఆ నుంచి వచ్చేసి మా మామ మందను మేపుకుంటా ఇక్కడ వివాహం చేసుకొని నేను నివసిస్తున్నాను అని చెబుతుంటే దేవుడు పట్టు వదలకుండగా, మోషే నీ పట్ల నేను అనేక ఉద్దేశాలు కలిగి ఉన్నాను, నా ప్రజలందరినీ విడిపించుకోవడం కోసమే పరలోకం నుంచి దిగి వచ్చి ఉన్నాను అని ఎన్ని విషయాలు చెబుతున్నా అన్ని విషయాలకి త్రోసిపుచ్చుతున్నాడు. ఈ స్థితి ఏమిటంటే, దేవుని మందిరానికి వస్తారు, దేవుని మందిరంలో పాటలు బాగానే పాడతారు. ఏంటి దేవుని మందిరానికి వస్తారు, వారిని వీరిని బాగానే గమనిస్తారు. పాస్టర్ గారు ఏ తప్పుడు మాటలు మాట్లాడుతున్నాడని అన్ని బాగానే గమనిస్తారు. కానీ యేసయ్య ఉద్దేశం ఏమిటో, అది సంకల్పం ఏమిటో, దేవుని నిత్య ఆలోచనలు ఏమిటి, వాటి ప్రకారంగా విని నడుచుకుందాం అన్న అవగాహన అనేది నేటి రోజున సంఘాలలో లేదు. దేవుడు పట్టు వదలకుండగా నీకు తోడుగా మాట్లాడటానికి ఇదిగో అహరోన్ నీకు ఇస్తాను, నువ్వు మీ ఇద్దరు కలిసి, మీ ఇద్దరికి నేను తోడుగా ఉంటాను, మీ ఇద్దరు వెళ్ళి ఐగుప్తులో నా ప్రజల్ని విడిపించింది. ఎందుకు ఈ మాటలు చెబుతున్నానంటే, మన స్థితిలో చాలా మంది ఏమనుకుంటూ ఉంటారంటే, పరిశుద్ధంగా నిలబడే సమయంలో, యథార్థంగా నిలబడే సమయంలో, భక్తిగా నిలబడే సమయంలో మేము మనుషులము కదా, మేము నరమాతులము కదా, మేము పాపులము కదా, మేము ఏంటి ఈ విధంగా కూడా చేయకపోతే మరి మేము మనుషులం కదా, మేము ఇట్లాంటి వాళ్ళం కదా, మట్టి నుండి చేయబడిన వాళ్ళం కదా, ఏంటి మేము పాపులము కదా
అని పరిశుద్ధంగా యథార్థంగా భక్తిగా నిలబడేటువంటి సమయంలో ఈ విధంగా అనుకొని ఏమైపోతుంటారంటే జారిపోతూ ఉంటారు. ఆత్మీయతలో నిలబడలేరు, విశ్వాసంలో నిలబడలేరు, యథార్థతలో నిలబడలేరు, సత్యంలో నిలబడలేక పడిపోతూ ఉంటారు. నేను నరమాత్రుని కదా, ఆయనకి తెలియదు ఏముంది అని అంటూ ఉంటారు. ప్రభు అవన్నీ చెప్పట్లేదు. ఏం చెబుతున్నాడంటే, నరపుత్రుడా, నువ్వు చక్కగా నిలిచి ఉంటే నీతో నేను అనేక విషయాలు నేను మాట్లాడతాను. దేవునికి స్తోత్రం చెప్పాలండి. హల్లెలూయా. దేవుని సన్నిధిలో అనేకులు ఉన్నారు, కానీ 1, 2, 3 మాటలు నిలిచి ఉండితే దేవుని ద్వారా కలిగేటువంటి ఆశీర్వాదాలు 1, 2, 3 మాటలు మనం స్పష్టంగా ధ్యానం చేసుకుని ముగించుకుందాం. రాజులు రాసినటువంటి మొదటి పుస్తకంలో 2 పుస్తకాలు ఉన్నాయి. మొదటి పుస్తకం రాజులు రాసినటువంటి మొదటి పుస్తకం 17వ అధ్యాయం మొదటి వచనం. 17వ అధ్యాయం మొదటి వచనం. అహాబు నద్దకు వచ్చి, నేను ఎవని సన్నిధిలో నిలబడి ఉన్నానో ఇశ్రాయేలీల దేవుడైన ఆ యెహోవా జీవము తోడు, నా మాట ప్రకారము గాక ఈ సంవత్సరములలో మంచైనను వర్షమైనను పడదు. ఇదిగో నేను ఎవని సన్నిధిలో నిలిచి చెబుతున్నానో తెలుసా? ఆమేన్. హల్లెలూయా చెప్పాలండి. హల్లెలూయా. నేను ఎవని సన్నిధిలో నిలిచి ఉన్నానో తెలుసా? ఆ మాట ఎవరితో చెబుతున్నారో తెలుసా? రాజు, పరిపాలిస్తున్నటువంటి రాజుతో. నరేంద్ర మోడీ గారు ఆ రాజు దగ్గరికి వెళ్ళి డైరెక్ట్ గా వెళ్ళి ఎవరైనా సవాల్ చేసి మాట్లాడతాడా? అసలు ఆయన్ని కలవటానికి అపాయింట్మెంట్ ఉంటుందా? ఆయన దగ్గర నుంచొని మాట్లాడటానికి ఎంత పరిస్థితి ఉంటుందో తెలుసా? కానీ ఏలియా రాజు ఇంటికి వెళ్ళి రాజుతో ముక్సూటిగా డైరెక్ట్ గా మాట్లాడటం ప్రారంభిస్తున్నాడు. నేను ఎవని సన్నిధిలో ఉన్నానో తెలుసా? నేను ఎవని సన్నిధిలో ఉండి ఈ మాటలు తెలియజేస్తున్నానో తెలుసా? దేవుని యొక్క జీవము కలిగినటువంటి దేవుని సన్నిధిలో నేను నిలిచి ఈ మాటలు తెలియజేస్తున్నాను. ఆకాశము నుండి మంచైనా గాని వర్షమైనా గాని కురవదు. ఎందుకు ఈ మాట అన్నాడంటే, గురించి ఇదిగో దేశమంతా కూడా శాప పాలవుతుంది, శాప పాలవుతుంది. నేను ఎవని సన్నిధిలో కనిపెట్టి ఎవని సన్నిధిలో నిలిచి ఉన్నానో ఆ జీవం కలిగిన దేవుని సన్నిధిలో దేవుడు నాకు తెలియజెప్పుతున్నటువంటి ఈ మాటలను బట్టి నేను తెలియజేస్తున్నాను. చాలా మంది దేవుని సన్నిధిలో నిలబడి దేవుని ద్వారా కనికరము, కటాక్షము, అనుగ్రహము, ఆలోచన, ఆయన ప్రసన్నతలు పొందుకోలేకపోతున్నారు, అనుభవించలేకపోతున్నారు, ప్రత్యక్షపరచుకోలేకపోతున్నారు. భక్తి ఉంది, దేవుని యందు భయభక్తులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కానీ దేవుడు అనుగ్రహం చూపేటప్పటికి, దేవుడు ఆలోచన ఇచ్చేటప్పటికి పారిపోతూ ఉంటారు. చాలా మంది దేవుని సన్నిధిలో నిలబడలేక యోనా లాగా పారిపోతూ ఉంటారు. యోనా ఆ పట్టణానికి వెళ్ళి దేవుని సువార్త ప్రకటించి యోనా అని దేవుడు మాట్లాడుతుంటే ఆయన సన్నిధిలో నుండి ఈయనే చెబుతున్నాడు. అయ్యగారు ఏమని తెలుసా? నేను భూమి ఆకాశాలను సృష్టించిన సృష్టికర్త సన్నిధిలో నుంచి పారిపోతున్నాను. చెప్పండి ఎక్కడి నుంచి అంట? స్వరమే చెప్పండి ఎక్కడి నుంచి? భూమి ఆకాశాలు సృష్టించిన సృష్టికర్త సన్నిధిలో నుంచి పారిపోతున్నాడంట. ఎందుకు పారిపోతున్నావు యోనా?
దేని గురించి పారిపోతున్నావు అంటే లోక ఆశలతో, ఏంటి బంగారాలతో, వెండిని, ఏంటి లోకపు సుఖ భోగాలను ఆశపడి దేవుని సన్నిధిలో నిలవలేక పారిపోతున్నాడు. ఏలియా ఆహాబు రాజు ఎదుట ఒక రోషంగా చేశాడు. శోధన, శ్రమ, ఏంటి కరువు కాలము ఒకటి రాబోతుంది. ఆ జీవం కలిగిన దేవుడు నాకు స్పష్టంగా తెలియపరిచాడు. ఆ మాటే మీకు తెలియజేస్తుంది. దేవుని యొక్క వాక్కు, దేవుని యొక్క ప్రసన్నత, దేవుని యొక్క ప్రభావం మన దగ్గరికి దిగి వచ్చినట్లుగా దేవుని యొక్క వాక్కు ఏలియాకి ఏ విధంగా దేవుని సన్నిధిలో నిలిచి ఉంటే దేవుని యొక్క వాక్కులు దిగి వస్తున్నాయో ఆ విధంగా నీ మీదకు దేవుని యొక్క, నీ దగ్గరికి, నీలోనికి దేవుని వాక్కు దిగి వచ్చునుగాక, దేవుని మాటలు దిగి వచ్చునుగాక. ఆమేన్, హల్లెలూయా. దేవుని మహిమ నీ దగ్గరికి దిగి వచ్చునుగాక, దేవుని ఆశీర్వాదాలు నీ దగ్గరికి దిగి వచ్చునుగాక. నేను ఎవరి సన్నిధిలో ఉన్నానో తెలుసా? ఆయన దేవుని సన్నిధిలోంచి పారిపోతున్నాడు. ఆదివారం ఎక్కడికి పారిపోతున్నారు? దేవుని సన్నిధిలో పరిచర్య ఉందంటే ఎక్కడ తప్పించుకొని ఎక్కడికి పారిపోతున్నారు? దేవుని ఆశీర్వాదాలు మీకు అనుగ్రహించాలని, ఏంటి నీకు ఇవ్వాలని దేవుడు ఉద్దేశించి ఆశపడుతూ ఉన్నాడు. కానీ నీవేమో దేవుని సన్నిధిలో నుంచి యోనా వలె పారిపోతున్నటువంటి పరిస్థితి. దేవుడు ఏంటి ఆశ్చర్యముగా ఈ యోనా ద్వారా అనేకులను రక్షించాలని, ఆ పట్టణాన్ని కాపాడాలని ఆయన ఉద్దేశించి, ఆ ఉద్దేశముల ప్రకారం యోనాతో మాట్లాడితే యోనా దేవుని సన్నిధిలో నిలవలేకపోతున్నాడు. చెప్పండి, ఎక్కడి నుంచి ఉండలేకపోతున్నాడు? దేవుని సన్నిధిలో నుంచి ఉండలేకపోతున్నాడు, నిలవలేక పారిపోతున్నాడు. దేనికి వెళ్తున్నాడు యోనా అంటే ఏంటి? అనేక ఎండి బంగారాలను ఆశించి ఏంటి దేవుడు చెప్పినటువంటి పట్టణానికి వెళ్లకుండా వేరొక పట్టణానికి వెళ్తున్నాడు. ఆ పట్టణం గురించి చరిత్ర ఏంటనంటే ఏంటి, ఆ పట్టణంలో అనేకమైనటువంటి బంగారు కుప్పలు పోసి అమ్ముతూ ఉంటారు. వజ్రాలు, ఏంటి వజ్రకరూరులో దొరికే వజ్రం మొక్క దానికంటే కూడా ఆడ కుప్పలు పోసి, మన మార్కెట్ లో వంకాయలు, కూరగాయలు కుప్పలు పోసి అమ్ముతున్నట్లుగా అక్కడ రాసులు పోసి అమ్ముతుంటారు. అటువంటి పెద్ద సంపన్నత కలిగినటువంటి దేశానికి వెళ్ళాలని యోనా పారిపోతున్నాడు. ఎందుకు ఈ మాట చదువుతున్నానంటే చాలా మందికి ఏంటి లోకంలో ఉన్నటువంటి ధనాపేక్ష, లోకంలో ఉన్నటువంటి ఏంటి ఆశలు, లోకంలో ఉన్నటువంటి కోరికలు, లోకంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి ఆశ ఇచ్చలతో ఏంటి దేవుని సన్నిధిలో నిలవలేక పారిపోతూ ఉంటారు. పరిశుద్ధతలో నిలబడలేరు, పవిత్రతలో నిలబడలేరు, ఏంటి దేవుని యొక్క ప్రసన్నతలో నిలబడలేరు, దేవుని ఏంటి ప్రార్థనలో నిలబడలేరు, దేవుని సేవకులతో నిలబడలేరు, దేవుని యొక్క హోసన్న సహవాసంలో నిలబడలేక పారిపోతున్నారు. ఏం ఆశించావు, ఏం కోరుకున్నావు? నువ్వు చక్కగా నిలబడితే నేను నీతో చాలా విషయాలు మాట్లాడి నిన్ను ఆశీర్వదించాలనుకుంటున్నాను. హల్లెలూయా చెప్పాలండి, హల్లెలూయా, హల్లెలూయా. పారిపోయాడు దేవుని సన్నిధిలో. దావీదుడు కూడా సాక్ష్యం ఇస్తున్నాడు, నా దగ్గర ఉన్నటువంటి దేమా అనేటోడు నా పరిచర్యలో ఎంతో కీడును తలపెట్టి పారిపోయాడు. వాడు నిలబడలేక, దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందలేక పారిపోయారు. కారణం ఏంటి తెలుసా? దేవుని యొక్క శ్రేష్టమైనటువంటి ఆయన సన్నిధిలో నిలిచే భాగ్యం అనేది కొంతమందికే నిలిచి ఉంటది. దేవునికి స్తోత్ర చెప్పాలండి, హల్లెలూయా. కనుక దేవుని సన్నిధిలో, దేవుని సముఖంలో ఏంటి యోనా వలె పారిపోకుండా ఏలియా వలె దేవుని సన్నిధిలో, నేను ఎవరి సన్నిధిలో నిలిచి ఉన్నానో తెలుసా? నిలిచే ఉండాలి, నిలిచే ఉండాలి. ఎన్ని వారాలు వెళ్ళాలండి ఇలాగా? ఎన్ని రోజులు వెళ్ళాలి? ఎన్ని ఆదివారాలు వెళ్ళాలి? ఏంటి ప్రతిరోజు, ప్రతి ఆదివారం ఏంటి నిత్యము దేవుని సన్నిధిలో, దేవుని మాటల కోసం, దేవుని వాక్కు కోసం, దేవుని సన్నిధిలో ఏంటి నిలబడటం కోసం వెళ్ళాలి.
అక్కడక్కడ ఇక్కడెక్కడ నిలబడటానికి కాదు, కానీ దేవుడు నాతో ఏదో చెప్పాలనుకుంటున్నాడు, దేవుడు నాతో ఏదో మాట్లాడతాడు, నేను వెళ్ళాలి అని నువ్వు తప్పకొస్తే దేవుడు జరగనై ఉన్నటువంటి విషయాలన్నీ నీతో చెప్తాడు. ఆహాబు పరిపాలిస్తున్న కాలంలో కరువు సమీపిస్తుంది. ఏంటి? ఆ శపితమైన విగ్రహారాధన వలన భయంకరమైనటువంటి ఒక కాలం వస్తుందని ఈ దైవజనుడి ద్వారా దేవుడు తెలియపరుస్తున్నాడు. ఎందుకు ఈ మాటలు చెబుతున్నానంటే, ప్రియ సహోదరి సహోదరా, దేవుని యొక్క సన్నిధిలో, దేవుని యొక్క సముఖంలో మనం నిలిచి దేవుని వాక్కు కోసం కనిపెట్టాలి, దేవుని ప్రసన్నత కోసం కనిపెట్టాలి, దేవుని ప్రభావం కోసం కనిపెట్టాలి, దేవుని ఆశీర్వాదాల కోసం కనిపెట్టాలి, దేవుని శ్రేష్టమైనటువంటి దీవెనలన్నిటి కోసం కనిపెట్టి పొందుకొని దీవించబడుదురుగాక, దీవించబడుదుముగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. తండ్రి సన్నిధిలో నుంచి వాడు చిన్న కుమారుడు వెళ్ళిపోయాడు. వాడు ఆస్తి అంతా తీసుకుని వెళ్ళిపోయాడు. తండ్రి సన్నిధిలో నుంచి రావాల్సిన ఆస్తి అంతా తీసుకుని వెళ్ళిపోయాడా? అక్కడ పందులు పట్టు తింటూ దరిద్రమైన హేయమైన బ్రతుకుచు చివరాఖరికి అక్కడ తినటానికి కూడా ఆహారం లేక పందులు తినే పట్టులో తినటానికి మనస్కరించి బాధపడుతున్నటువంటి సమయంలో వెంటనే ఆయన అనుకున్నటువంటి మాట ఏంటి తెలుసా? లూకాసు వర్తమానంలో బుద్ధి వచ్చినప్పుడు అంట. చెప్పండి, ఎప్పుడంట? బుద్ధి వచ్చినప్పుడు, అయ్యో నా తండ్రి ఇంట అనేక నివాసాలు ఉన్నాయి, అనేకులు పనివారు ఉన్నారు, అనేకులు అన్నము తినుచున్నారు, నాకు నా తండ్రి దగ్గర ఒక కుమారుడుగా కంటే కూడా ఒక పనివాడు లాగైనా ఉండవచ్చు, నేను వెళ్తాను, ఆయనతో బతిమలాడుకుంటాను, ఆయన కనికరాన్ని పొందుకుంటాను అని తిన్నగా పందుల్ని విడిచిపెట్టి, ఆ హేయమైన పందుల్ని విడిచిపెట్టి తిన్నగా దేవుని యొక్క సన్నిధికి బయలుదేరి వస్తున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పాలండి. హల్లెలూయా. దేవునితో ఉండాలని, దేవుని సన్నిధిలో నిలబడాలని, తండ్రితో ఉండాలని, తండ్రి దగ్గర ఆశీర్వాదాలు పొందుకోవాలని బుద్ధి వచ్చినప్పుడు తిన్నగా వస్తున్నాడు. ఈ రోజున మన జీవితాలలో దేవుని యొక్క ఆశీర్వాదాలు, దేవుని యొక్క దీవెనలు, దేవుని యొక్క ఉన్నతమైనటువంటి ప్రత్యక్షతలు పొందుకోకుండా నువ్వు ఎలాగా పారిపోయావో, ఏ విషయంలో పారిపోయావు, ఏ విషయంలో కాలు జారిపోయావో, నోరు జారేవో, లేకపోతే ఏ విధంగా నువ్వు దూరం అయిపోయావో, వాడు ఆవేశపూరితుడై తండ్రి మీద ఆవేశం తెచ్చుకొని తండ్రి సన్నిధిలో నుంచి వెళ్ళిపోయాడంట. బుద్ధి తెచ్చుకున్నాడు. అయ్యో నా తండ్రి ఇంట అనేక పనివారు అన్నం తింటున్నారు, నా తండ్రి ఇంట అనేకులు చాలా మంది సుఖముగా సంతోషంగా గడుపుతున్నారు, నేనెందుకు ఇలా కావాలి అని బుద్ధి తెచ్చుకున్నాడంట. బుద్ధి తెచ్చుకొని తిన్నగా దేవుని మందిరానికి, దేవుని సన్నిధిలో నిలబడటానికి, తండ్రి దగ్గరికి రావటానికి మనస్కరించి బయలుదేరి వస్తున్నాడు. ఈ విధంగా నీవు కూడా ఇప్పుడు దాకా నీలో అవతవకలుగా సరైనటువంటి నిలకడ లేక, సరైన బుద్ధి లేక, సరైనటువంటి అవగాహన లేకుండా భక్తి జీవితం చేసుకుంటా సగం చాలినత సగం మాలినత అనుకుంటా, కొంచెం భక్తి కొంచెం లోకం అనుకుంటా, ఒక సరి అయినటువంటి స్థితి లేకుండా, ఒక సరైన ఆత్మీయత లేకుండా కొనసాగుతూ వచ్చేవేమో, సరి అయినటువంటి ప్రార్థన అనుభవం లేకుండా, సరి అయినటువంటి ఆత్మీయ జీవితం లేకుండా నువ్వు కొనసాగించబడుతూ వచ్చేవేమో. బుద్ధి తెచ్చుకొని నా తండ్రి ఇంట్లో నేను నివాసం అనేకులతో పాటు నేను నిలిచి ఉంటాను. దేవునికి స్తోత్రం చెప్పాలండి. హల్లెలూయా అని నిశ్చయముగా నీవు ఆ దిశగా ఆలోచన చేసుకొని బుద్ధి తెచ్చుకొని తండ్రి ఇంటికి రాగలిగితే ఆయన హక్కున చేర్చుకొనుగాక. చప్పలు కొడదాము గట్టిగా. నిన్ను హక్కున చేర్చుకొనుగాక, నిన్ను హక్కున చేర్చుకొనుగాక, నిన్ను హక్కున చేర్చుకొనుగాక. ఆమేన్, ఆమేన్. ప్రియ సహోదరి సహోదరా, యేసు ప్రభు కాలంలో, చెప్పండి ఎవరి కాలంలో? యేసు ప్రభు కాలంలో అనేకులు దేవుని మందిరం మీద అధిపతులు ఉన్నారంట, సైన్యాధిపతులు ఉన్నారు,
కాపర్లు ఉన్నారు, తర్వాత పెద్దలు ఉన్నారు, గద్దలు ఉన్నారు, చాలా మంది ఉన్నారు. ఈ మాటలు బాగా గమనించండి. చాలా మంది ఉన్నారు. లూకాసు వార్త 3వ అధ్యాయంలో కొన్ని మాటలు చదువుతారు ప్రారంభం నుంచి. లూకాసు వార్త 3వ అధ్యాయం 1, 2, 3 వచనాలు చదువుతారు బిగ్గరగా. అధిపతిగాను చదువు నోరు తిరగ చదువు. చూడండి ఎవరుగా ఉన్నారంటే వీళ్ళందరూ ప్రధాన యాజకులుగా ఉన్నారంట. లేడీస్ లో చదవండి, ఒకళ్ళు లేడీస్ లో ఆ లిస్టు చదవండి బిగ్గరగా. చదువు ఎస్తేరు చదువు. తిబేరు కైసరు ఏలుబడిలో అధిపతిగాను ప్రతిగాను వీళ్ళందరూ యాజకులుగా ఉన్నారంట. చెప్పండి ఎవరుగా ఉన్నారంట? వీళ్ళందరూ దేవుని మందిరం మీద యెరూషలేములో వీళ్ళందరూ యాజకులుగా ఉన్నారంట. హల్లెలూయా చెప్పాలండి, హల్లెలూయా. కానీ అదే కాలంలో యేసుక్రీస్తును యోహాను వారి కాలములలో, వారు ఏలుబడి చేస్తున్నటువంటి కాలములలో యోహాను దేవుని సన్నిధిలో నిలిచి అరణ్యంలో ప్రార్థన చేస్తూ ఉన్నాడంట. దేవునికి స్తోత్రం చెప్పాలండి, హల్లెలూయా. అరణ్యములో దేవుని సన్నిధిలో నిలిచి ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఈ జకర్యా కుమారుడైనటువంటి యోహాను దగ్గరికి దేవుని వాక్కు వచ్చిందంట. దేవునికి స్తోత్రం చప్పట్లు కొడదాం గట్టిగా. జకర్యా కుమారుడైనటువంటి యోహాను దగ్గరికి దేవుని వాక్కు దిగి వచ్చిందంట. యెరూషలేము ప్రజల గురించి, యెరూషలేము రాజుల గురించి, యెరూషలేములో అధిపతుల గురించి, సహస్రాధిపతుల గురించి, వీరందరి నడవడిక గురించి ఈ జకర్యా కుమారుడైనటువంటి యోహానుకు దేవుని ప్రత్యక్షత కలిగింది. ఆమేన్ హల్లెలూయా. ఎందుకు ఈ మాట చెబుతున్నానంటే, ఒక ప్రత్యేకమైనటువంటి జీవితం దేవుని కోసము నీలో, నీ వ్యక్తిగత జీవితంలో ఉండాలి. దేవుని కోసం నిలిచి ఉండేటువంటి అనుభవం ప్రార్థనలోనా ఉండాలి, విశ్వాసంలోనా ఉండాలి, ప్రేమలోనా ఉండాలి, ఆత్మీయతలోనా ఉండాలి. ఏదో ఒక కోణంలో దేవుని గురించి నువ్వు నిలిచి ఉండాలి. ఉన్నప్పుడు వీరు నోవాహు ఉన్నాడు అనుకోండి, ఆ తరమారైనటువంటి ప్రజలందరికంటే నోవాహు ఒక్కడే దేవుని కృపను పొందిన వాడంట. చప్పట్లు కొడదామా గట్టిగా. దేవుని కృపను పొంది ఉన్నాడు కనుకనే దేవుడు తిన్నగా ఈ నోవాహు దగ్గరికి దిగి వచ్చాడు. హల్లెలూయా చెప్పండి, ఎవరి దగ్గరికి దిగి వచ్చాడు? నోవాహు దగ్గరికి దిగి వచ్చాడు. ప్రజలు ఎంతమంది ఉన్నారు? ఆ ఊర్లో అధిపతులు ఉన్నారు, రాజులు ఉన్నారు, సహస్రాధిపతులు ఉన్నారు, ఎంతో మంది ఉన్నారు. కానీ దేవుడు వాళ్ళు ఎవరితో మాట్లాడట్లేదు. దేవుడు వాళ్ళు ఎవరితో మాట్లాడట్లేదు. నోవాహు దగ్గరకు వచ్చి, నోవాహు, నువ్వు నా దృష్టికి కృపను పొంది ఉన్నావు గనుక ఇదిగో ఈ దేశం మీద ఒక గొప్ప ఓడను కట్టు. ఈ దేశాన్ని నేను సర్వపాడు నాశనం చేయబోతున్నాను. ప్రజల దుష్టత్వాన్ని చూసి, ప్రజల హేయమైన స్థితిని చూసి నేను తట్టుకోలేకపోతున్నా అని దేవుడు ఏం చేస్తున్నా తెలుసా? నోవాహుతో అనేక విషయాలు మాట్లాడాడు. ఆ ఓడను కట్టు,
ఆ ఓడకు 3 అరలు పెట్టు, 3 అంతస్తులు పెట్టు. చక్కగా ఓడలో ఏంటి ఆ రెండేసిగా పశువులను జంతువులను ఏంటి రెండేసిగా ఆడుదాని గాని మగదాని గాని ఏంటి దాన్ని వెక్కించు దానిలోనికి అని చెప్పాడు. ఏంటి నీ కుటుంబం అంతా దానిలోనికి వెళ్ళండి అని చెప్పాడు. ప్రియ సహోదరి సోదరులారా, దేవుడు ఒక మనిషితో ఏంటి పరలోకం నుంచి దిగొచ్చి మాట్లాడాలంటే ఎన్ని అర్హతలు ఉండాలో ఒకసారి ఆలోచించండి. ఎన్ని యోగ్యతలు ఉండాలో ఒకసారి ఆలోచించండి. ఈ రోజున ఏంటి దేవుడు స్వతహాగా మాట్లాడట్లేదు, కానీ ప్రార్థనలో అయినా ఏ రోజైనా నీతో మాట్లాడాడా? నువ్వు ఏ రోజైనా దేవునితో మాట్లాడేవా? యెరూషలేమును పరిపాలిస్తున్నటువంటి ఇంతమంది 7 ఏంటి అధిపతులు, సహస్రాధిపతులు వీళ్ళందరూ ఉన్నారు, కానీ ఒక్కొక్కడు ఒక్కొక్క బలహీనతతో ఉన్నారు. అక్కడ తమ్ముడు భార్య నుంచుకున్నవాడు ఉన్నాడు, ఏంటి చేతులు కడుక్కున్నవాడు పిలాతు ఉన్నాడు. నాకెందుకులే ఇది అని చెప్పేసి చేతులు దులుపుకుని వెళ్తా ఉంటాడు. మందిరానికి వస్తే మందిరం కడుతున్నారా, కొంచెం మనం కూడా హెల్ప్ చేద్దాం అంటే నాకు కుదరదు, మీ సావు మీరు చావండి అని పిలాతు చేతులు కడుక్కున్నాడు. చెప్పండి, ఏం కడుక్కున్నాడు? ఈ యేసు ప్రభుని మీరేం చేసుకుంటారు నాకు అనవసరం, ఆ దోషం నా మీద నా పిల్లల మీద ఉండకూడదని చేతులు దులిపేసుకుని వెళ్ళిపోతున్నాడు. వీళ్ళందరిలో ఒక్కొక్కరికి ఒక్కొక్క బలహీనతతో ఉన్నారు. అందుకే దేవుని వాక్కు దిగిరాలేదు, కానీ అరణ్యంలో ఉన్న జకరియా కుమారుడైనటువంటి ఏంటి యోహాను దగ్గరికి దేవుని యొక్క వాక్కు దిగి వచ్చింది. చప్పలకొడదాం గట్టిగా. దేవుడు యోహానుతో మాట్లాడుతున్నాడు. యోహాను ప్రత్యేకమైనటువంటి వాడు. యోహాను ప్రత్యేకంగా మాట్లాడుతున్నాడు. యోహాను ప్రజలతో, ప్రజల బంధాలతో, బంధుత్వాలతో, ఏ స్నేహాలతో, ఏ విధమైనటువంటి లోక ఆశలలో లేడు. కేవలం దేవుని కోసమే కనిపెడుతున్నాడు. అందుకని దేవుడు అతనితో మాట్లాడుతున్నాడు. ఏలియాలో ఒక శ్రేష్టమైన అనుభవాలు ఉన్నాయి. ఎవరి సన్నిధిలో నిలిచి ఉన్నాను అనేటువంటి ఒక ప్రత్యేకమైన జీవితం ఏలియాలో, ఒక ప్రత్యేకమైన జీవితం. దేవుడు చెబుతాడు, నువ్వు సారేపతికి వెళ్ళి అదిగో ఎదవరాల ఇంట్లో ఉండు అని చెబుతా ఆడపోయి ఉన్నాడు. అదిగో నీవు ప్రత్యేకమైనటువంటి కేరీతు వాగు దగ్గరికి వెళ్ళు, నేను చెప్పేంత వరకు అక్కడ ఉండు. ఏలియా ఏంటి దేవుని ద్వారా నడిపించబడుతూ, దేవుని వలన దేవుని మాట లోబడి ఏంటి నడిపించబడుతున్నటువంటి ఏలియా. అందుకే ఏలియా రోషంగా చెబుతున్నాడు, నా మాట కాక ఏంటి ఇది తప్పకుండా ఏంటి జరుగునుగాక. నేను చెబుతున్నటువంటి ఈ మాట తప్ప ఏంటి నిశ్చయముగా ఎక్కడ ఎవరి ద్వారా ఏది ఎంత మాత్రమును జరగదు, ఈ మాట మాత్రమే నెరవేర్చబడునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఒక ప్రత్యేకమైనటువంటి జీవితం అనేది నీలో ఉండాలి. కరువు కాలం వచ్చింది ఏంటి సారేపతులోను, ఏంటి ఆ ఎడారిలో ఏంటి నివాసం చేస్తూ దేవుని వాక్కును పొందుకొని దేవుని ప్రసన్నతను పొందుకుంటా హాయిగా పోషించబడుతున్నాడు. కేరీతు వాగు దగ్గర ఉన్నాడు. కేరీతు వాగు అంటే ప్రత్యేకించబడుట. చెప్పండి, కేరీతు అనగా ప్రత్యేకించబడుట. అంటే నువ్వు లోకం నుంచి, లోకంలో ఉన్నటువంటి వాటి అన్నిటి నుంచి ప్రత్యేకించబడాలి. యోహాను ప్రత్యేకించబడ్డాడు కనుకనే అతనితో దేవుడు మాట్లాడుతున్నాడు. అతను ఎలా మార్చబడ్డాడంటే మండుచు ప్రకాశించుచున్న దీపం వలె మారాడట. దేవునికి స్తోత్ర. ఒక బలమైన అగ్ని వలె మారాడు. ఒక బలమైన శక్తి కలిగిన వారిగా మార్చబడ్డాడు. దేవుని మందిరములో ఏంటి మహిమా ప్రభావాలు కలిగిన వారిగా మార్చబడాలి. ఆమేన్. నువ్వు వచ్చేవో వెళ్తున్నావు, ఎందుకు వెళ్తున్నావు, ఎందుకు వస్తున్నావు కాదు. దేవుని మందిరంలో ఒక ప్రత్యేకమైనటువంటి జీవితం, ఒక ప్రత్యేకమైన అనుభూతి నువ్వు పొందుకోవాలి. లేకపోతే నువ్వెంతకాలం వచ్చిపోతున్నా వేస్ట్, వ్యర్థం. కనుక ఏంటి దేవుడు నీతో మాట్లాడినట్లుగా నువ్వు చక్కగా తిన్నగా దేవుని సన్నిధిలో నిలిచి ఉందుముగాక. ఆమేన్. హల్లెలూయా. చెప్పాలండి, హల్లెలూయా. కనుక ప్రియ సహోదరి సోదరా, దేవుని సన్నిధిలో ఏంటి నీవు ప్రార్థన విషయంలో, ఆత్మీయత విషయంలో ఏంటి నీ వ్యక్తిగతంగా దేవునితో నీకున్న ఆ క్లోజ్ బంధం విషయంలో ఏదో ఒక కోణంలో నువ్వు తప్పక నిలిచి ఉండాలి.
దేవుడు నీకు ఏ వరం ఇచ్చాడు, నీకు ఏ ఆత్మీయ జీవితం ఇచ్చాడు, నీకు ఏ అనుభూతి ఇచ్చాడు, దానిలో నువ్వు తప్పక నిలిచి ఉండాలి. ఆ విషయంలో నువ్వు తప్పక లోకానికి వేరై ఉండాలి. నువ్వు బాప్తిస్మం పొందే పరిశుద్ధుడివి, అపవిత్రతకి వేరై జీవించాలి. నువ్వు ప్రార్థనా పరురాలివి, ఓ ప్రార్థనా పరుడివి. ఏంటి, ప్రార్థన చేయనటువంటి వాళ్ళతో నువ్వు వేరై జీవించాలి. ఏంటి, నువ్వు ఒక దేవుని ప్రేమను కలిగినటువంటి వాడు, మూర్ఖులతో నువ్వు వేరే జీవించాలి. ఈ విధమైనటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి అనుభూతి కలిగి ఉన్నప్పుడు దేవుడు తప్పక నీతో మాట్లాడునుగాక. ఆమేన్, హల్లెలూయా చెప్పాలండి, హల్లెలూయా. సెకండ్ వన్, రెండో మాటను మనం గుర్తు చేసుకుని, ఏంటి సమయం ఉంటే మరొక మాట, లేదంటే ఈ మాటలను ముగించుకుందాం. అపోస్తలుల కార్యం 2వ అధ్యాయం 14వ వచనాన్ని చదువుతారు. అపోస్తలుల కార్యం 2వ అధ్యాయం 14వ వచనం. అయితే పేతురు లేచి నిలిచి, వారు లేచి నిలిచి బిగ్గరగా ఇట్లాగా అన్నాడు, యూదయ మనుషులారా, సమస్త జనులారా, ఇది మీకు ఇది తెలియనుగాక, చెవియొగ్గి నా మాటలు వినండి. మీరు ఊహించినట్లు వీరు మత్తులు కారు. దేవుని యొక్క సన్నిధిలో వీరందరూ కూడా పరిశుద్ధాత్మను పొందిన వారు. చప్పట్లు కొడదామా గట్టిగా? పరిశుద్ధాత్మ అభిషేకముతో నింపబడుచున్నటువంటి వారు. ఇది చక్కగా మీరు తర్వాత చదువుకోనండి, నేను చెప్పొచ్చే చక్కటి మాటలు. బైబిల్ చదవాలి, లేడీస్ అంతా బైబిల్ నేర్చుకోండి, బిగ్గరగా బైబిల్ చదవడం అలవాటు చేసుకోనండి. రోషంగా జెంట్స్ కూడా, మీరు కూడా ఉదయాన్నే లేచి 2 అధ్యాయాలు బైబిల్ చదవండి, రోషంగా పెద్దగా చదవండి. మీ ఇంట్లో బైబిల్ ఓపెన్ చేసి బిగ్గరగా ఏంటి బైబిల్ చదవండి. నేను అనేక వారాలుగా దైవ ప్రేరేపణతో చెబుతున్నాను, బాగా చదవండి. ఈ ప్రాంతంలో గొప్ప పరిచర్య మార్చబడుతుంది. ఏంటి, మీరందరూ కూడా ఏంటి, ప్రారంభం నుంచి ఉన్నటువంటి వాళ్ళు దేవుని సన్నిధిలో ఒక బలముగా మార్చబడుదురుగాక, ఒక శక్తివంతంగా మార్చబడుదురుగాక, ఒక ఆశీర్వాదకరంగా మార్చబడుదురుగాక. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని సన్నిధిలో ఏంటి, ఈ 2వ మాటలో మనం ఎక్కడ నిలిచి ఉండాలంటే సహోదరులలో నిలిచి ఉండాలి. చెప్పండి, దేంట్లో? సహోదరత్వంలో నిలిచి ఉండాలి. చెప్పండి, దేనిలో నిలిచి ఉండాలి? సహోదరత్వంలో నిలిచి ఉండాలి. కీర్తన భక్తుడు రాస్తున్నటువంటి చక్కటి మాట, సహోదరుల ఐక్యత కలిగి నివసించుట. కంటిన్యూ చేయండి, తెలిసిన మాట అది. సహోదరుల ఐక్యత కలిగి నివసించుట. అందరూ గట్టిగా, ఎంత మేలు, ఎంత మనోహరమో అది అహరోను యొక్క తల మీద నుంచి గడ్డం మీదగా, అంగీల అంచుల మీదగా కారుచున్న ఏంటి పరమ నుండి దిగి వచ్చిన పరిమళ తైలం వలె అనేకులకి సువాసనకరంగా మార్చబడుతుంది. చెప్పలు కొడదాం గట్టిగా, సహోదరుల ఐక్యత కలిగి నివసించుట. చెప్పండి, ఎలా ఎక్కడ నివసించాలి, ఎక్కడ నిలిచి ఉండాలి? చెప్పండి, అందరు చెప్పండి, ఎక్కడ నుంచోవాలి, ఎక్కడ నిలిచి ఉండాలి? చెప్పండి, సహోదరుల ఐక్యతలో నిలిచి ఉండాలి. మన సహోదరులు ముస్లిం సహోదరులు ఉన్నారు. వాళ్ళు ఎవరికెవరు ఎక్కడెక్కడ జీవించినా చిన్న కొట్లాడుగాని వచ్చింది అనుకోండి, చిన్న ఘర్షణగాని వచ్చింది అనుకోండి, అందరూ ఒకటి అవుతారు. అందరూ ఒకటి అవుతారు. ఒక యూనిటీ, ఒక ఐక్యత, ఒక సహోదర భావం, సహోదరత్వం సంఘంలోనే ఉండి ఏంటి, ఒకరిని దూషించుకుంటూ, ఒకరిని అవమానపరుచుకుంటూ, ఏంటి వారంటే వీరు పడదు, వీరంటే వారు పడదు అనుకుంటూ ఏంటి కించపరుచుకుంటూ నువ్వు అంటే సహోదరత్వంలో ఏంటి నువ్వు నిలిచి ఉండకపోతే, ప్రియ సహోదరి సోదరా, పరిశుద్ధ ఆత్మ అనేది నీ మీదకి దిగిరాదు. హల్లెలూయా. ఇదిగో వీళ్ళందరూ ఎవరు? ఈ 11 మందిలో ఒకడిగా పేతురు లేచి, ఒకడేమో తప్పిపోయాడు. ఏంటి, యోధ అనేటోడు
సాతాను వాడిని పట్టుకొని ఈడ్చుకెళ్ళిపోయింది. ఈ 12 మందిలో ఒకడైన పేతురు అని రాయబడలేదు, 11 మందిలో ఒకడని రాయబడింది. కారణం ఏంటంటే ఒకడిని సాతాను తీసుకెళ్ళిపోయాడు. అందుకని 11 మందిలో ఒకటిగా లేచి పేతురు, ఏంటి సహోదరులారా, ఏంటి మేమందరము మత్తు పానీయాలు తాగినటువంటి వాళ్ళము కాదు, పరిశుద్ధాత్మ అభిషేకం పొందిన వాళ్ళం మేమంతా. చప్పట్లు కొట్టి గట్టిగా, మేమంతా ఒక సంఘస్థులము, మేమంతా ఒక ఆత్మ కలిగిన వాళ్ళము, మేమంతా ఒక ఐక్యత కలిగిన వాళ్ళము, మేమంతా ఒక బోధలో ఉన్న వాళ్ళము, మేమంతా ఒక ఉపదేశములో ఉన్న వాళ్ళము, ఒక రక్తములో, ఒక ఆహారములో, ఒక పాత్రలోనిది త్రాగొచ్చు ఉన్నటువంటి వాళ్ళం. ఆమేన్, హల్లెలూయా. మేమంతా ఒక దానిలో నిలిచిన వాళ్ళం, ఒక సహవాసంలో ఉండిన వాళ్ళం. ఆమేన్. క్రైస్తవుడు ప్రపంచంలో ఎక్కడ ఉన్నా ఒక కుటుంబీకుడే. ఎన్ని డినామినేషన్లు ఉన్నా, ఎన్ని పేర్లు పెట్టుకొని జీవిస్తున్నా, ఎన్ని అందరం కూడా ఒకటే రక్తం, ఒకటే కులస్తులం, ఒకటే తండ్రి, ఒకే బ్లడ్ గ్రూప్ కలిగినటువంటి వాళ్ళం మనమంతా. ఆమేన్, హల్లెలూయా. చెప్పాలండి హల్లెలూయా. ప్రపంచంలో ఎక్కడైనా ఉండని, ప్రపంచంలో ఎక్కడైనా ఉండని సహోదరులు, సహోదర సహోదరి అంటే మీనింగ్ ఏంటి తెలుసా? ఒక తల్లి కడుపులో నుండి వచ్చిన వాళ్ళము అని అర్థం. సహోదర సహోదరి అని అంటే ఏంటంటే, నా తల్లి, మన తల్లి కడుపులో నుండి తీయబడినటువంటి వాళ్ళము అని అర్థం. సహోదరత్వము సంఘంలో లేకపోతే క్రీస్తు వాళ్ళలో లేనట్టు. సహోదరత్వము వాళ్ళలో లేకపోతే క్రీస్తు లేనట్టే. క్రీస్తు నీలో ఉన్నాడు అని అంటే తప్పక నువ్వు సహోదరత్వం చూపాలి. కుటుంబంలో అన్నదమ్ములు ఉన్నారంటే ఒకరికొకరు సహోదర ప్రేమను చూపుకోవాలి. అక్క చెల్లెలు ఒక 2-3 ఉన్నారనుకో, 4 ఉన్నారనుకోండి, సహోదరత్వం చూపుకోవాలి. సంఘానికి వచ్చారంటే ఒకరికొకరు ప్రేమ వందనాలు చెప్పుకొని ఒకరికొకరు సహోదరత్వాన్ని, సహోదర ప్రేమను చూపుకోవాలి. మరియా ఎలిజబెత్ వచ్చి ఒకరికొకరు వాళ్ళు వందనాలు చెప్పుకుంటూ కౌగిలించుకుంటున్నప్పుడు వారిద్దరి గర్భాలలో ఉన్న శిశువులు ఆనందించి గంతులు వేశారంట. చప్పలు కొడదామా గట్టిగా. వారి కడుపులో ఉంది ఎవరో తెలుసా? ఒకరి ప్రవక్త ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు, మరొకరు. వారిద్దరు అంతరంగంలో ఉన్నటువంటి గర్భంలో ఉన్నటువంటి వారందరూ ఆనందించి గంతులు వేశారట. ఒక యూనిటీగా సంఘంలో పనిచేస్తున్నప్పుడు, దేవుని మనస్సు కలిగి, దేవుని ఆత్మ కలిగి, దేవుని యొక్క ఏక ఆత్మ కలిగి, ఏక మనస్సు కలిగి నువ్వు నడిపించబడుతున్నప్పుడు సహవాసంలో, సంఘంలో సహోదరత్వం కలిగి నడిపించబడుతుంది. ఇప్పుడు వాడు ఉన్నాడు యూదా, వాడు ఉన్నట్లే ఉన్నాడు, నమ్మించినట్టే నమ్మించాడు. నేను మీ తమ్ముడిని అన్నాడు, నేను మీ సహోదరుని అన్నాడు, సహోదరిని అంటారు కొంతమంది. వాళ్ళని ఎవ్వరేమనవసరం లేదు, ఎవ్వరు తరం కొనే దుష్టుడు పారిపోతాడు అన్నట్లుగా సామెతల పుస్తకంలో 28వ అధ్యాయంలో రాయబడినట్లు తప్పక పారిపోతూ ఉంటారు. నువ్వు చూపాల్సిన విధంగా నువ్వు చూపాలి. కొంతమందిలో నాటకాలు ఉంటాయి, వేషధారాలు ఉంటాయి. పైకి పాస్టర్ గారు ప్రైజ్లాడండి అంటారు, లోపల ఆ పాస్టర్ గారు 2 అడుగులు వేసి అవతల పోయినాక లోపల ఏమా తిట్టుకుంటూ ఉంటారు. ఇది కాదు సహోదరత్వం. ఓ సహోదరి నీ దగ్గరికి వచ్చి ఆప్యాయతగా, అనురాగంగా ప్రార్థన చేసుకుందాం, ప్రేమ కలిగి, ఆప్యాయత కలిగి ప్రార్థన చేసుకుందామని ఒక చక్కటి అభిమానం, ఆప్యాయత కలిగి, ఆత్మీయత కలిగి మన సంఘ బిడ్డ కదా అని నీతో మాట్లాడినప్పుడు నువ్వు చేదరించుకుని, అసహించుకుని నువ్వు మాట్లాడకూడదు. సహోదరత్వం, సహోదర ప్రేమ, సహోదర మనస్సు కలిగి ఉన్నప్పుడు అక్కడ ఏ భేదాలు ఉండవు, ఏ కొట్లాట్లు ఉండవు, ఏ విధమైనటువంటి గొడవలు ఉండవు, ఏ విధమైనటువంటి అల్లరి ఉండదు, ఏ విధమైన సాతాను అక్కడ నివసించదు. ఈ సహోదరత్వంలో ఐక్యత అనేది కోల్పోయినప్పుడు
అక్కడ తప్పక సాతానుగాడు నివసిస్తాడు. సాతానుగాడు నివసించి ఇంకా రేపుతాడే తప్ప గొడవలు వాడు కలపడానికి ఇష్టపడ్డాడు. ఆయన ఏం చెబుతాడంటే, వాడు ఆది నుంచి ప్రారంభం నుంచి కూడా అబద్ధికుడు, అబద్ధానికి జనకుడు అంట. చెప్పండి, ప్రారంభం నుంచి వాడు ఎవరు? వాడు బుద్ధిని అనుసరించే నడుస్తాడంట. కొంతమంది దేవుని ప్రేమ, దేవుని ఆత్మీయత, దేవుని ఐక్యత లేనటువంటి వాళ్ళు వారి బుద్ధిని అనుసరించే నడుస్తారు. ఆడి బుద్ధి ఎలాంటి బుద్ధి అంటే సాతాను బుద్ధి. సహోదరత్వంలో నిలిచి ఉన్నప్పుడు ఏక మనసుతో, ఏకభావంతో, ఒకే పాత్రలోనిది, ఒకటే గిన్నెలోనిది తింటూ త్రాగుచ్చు, ఒకే ఉపదేశం తింటూ, ఒకే సంఘంలో ఎదుగుతూ ఉన్నప్పుడు మనమంతా ఒక తండ్రి పిల్లలము కాదా? హల్లెలూయా చెప్పాలండి, హల్లెలూయా హల్లెలూయా. కనుక ప్రియ సహోదరి సోదరా, ఎక్కడ నిలిచి ఉండాలంటే దేవుని సన్నిధిలో నిలిచి ఉండాలి. రెండోది సహోదర సహోదరిలో సహోదరత్వంలో నువ్వు నిలిచి ఉండాలి. నిలిచి ఉన్నప్పుడు అక్కడ దేవుని కార్యాలు జరుగుతాయి, దేవుని గొప్ప కార్యాలు జరుగుతాయి, ఉన్నత కార్యాలు జరుగుతాయి, వింత కార్యాలు జరుగుతాయి, పరిశుద్ధాత్మ దిగి వస్తుంది. దేవునికి స్వరూపులుగా, దేవునికి మహిమకరంగా, దేవుని రాకడకు రాజ్యానికి సిద్ధపరచబడదుముగాక. ఆమేన్, హల్లెలూయా చెప్పాలండి, హల్లెలూయా హల్లెలూయా. దీనిలోనే కొన్ని వచనాలు ఉన్నాయి, ఇప్పుడు చెప్పను కానీ మూడో మాట కూడా మనం గుర్తు చేసుకుని ముగించుకుందాం. ప్రకటన గ్రంథంలో మూడవదిగా, ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం 1వ వచనం. మరియు నేను చూడగా ఇదిగో ఆ గొర్రె పిల్ల సియోను పర్వతం మీద నిలబడి ఉండేను. ఆయన నామమును, ఆయన తండ్రి నామమును నొసలయందు లిఖించబడి ఉన్న 1,44,000 మంది అక్కడ తండ్రి అయినటువంటి గొర్రె పిల్లతో నిలిచి ఉన్నారంట. చప్పలు కొడదామా గట్టిగా 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 గట్టిగా. తండ్రి అయినటువంటి దేవాది దేవుడైన గొర్రె పిల్లతో నిలిచి ఉన్నారట. ఆమేన్, హల్లెలూయా హల్లెలూయా. సియోనులో నిలిచి ఉండాలి. చెప్పండి, ఎక్కడ నిలిచి ఉండాలి? అందరు సర్వం చెప్పండి, ఎక్కడ నిలిచి ఉండాలి? ప్రతి క్రైస్తవుడికి ఈ బాప్తిసం పొంది పరలోక రాజ్యానికి వెళ్ళాలని కాంక్ష, దీక్ష, గురి కలిగినటువంటి ప్రతి ఒక్కరూ అక్కడ నిలిచి ఉండాలి. నిలిచి ఉండాలి అని అంటే మనకి ఇక్కడ జరగవలసినటువంటి కొన్ని ప్రక్రియలు, కొన్ని నేర్చుకోవాల్సిన విషయాలు చెప్తాయినండి. అక్కడే రాయబడినటువంటి విషయాలు నేను చెప్తాను. వారి నొసళ్ళ మీద తండ్రి యొక్క ముద్ర కలిగి ఉన్నారట. ఆమేన్, హల్లెలూయా. ఈ భూలోకంలో ఉన్నప్పుడే నీవు గొర్రె పిల్లతో కూడా సియోనులో నిలిచి ఉండాలి అని అంటే, గొర్రె పిల్లతో కూడా యుగ యుగాలు నూతన యెరూషలేము, నూతన సియోనులో నిలిచి ఉండాలి అని అంటే, ప్రియ సహోదరి సోదరా, ఈ భూమి మీద నీవు ఎలా జీవించాలి అని అంటే ఒక తండ్రిలాగా, తల్లిలాగా జీవించాలి. తల్లియు తండ్రియు నీలోనే ఉండాలి. తండ్రి ప్రేమ, తల్లి ఆదరణ నీ నొసళ్ళ మీద, నీలో, నీ హృదయంలో ఆ విధముగా గొర్రెపిల్ల యొక్క ముద్ర నీ నొసళ్ళ మీద లిఖించుకొని నీ మనస్సులో తండ్రి స్వభావం కలిగి జీవించాలి. చెప్పండి ఎలాగా? చెప్పండి ఎలాగా? తండ్రి స్వభావం కలిగి జీవించాలి. తల్లి స్వభావం, తండ్రి స్వభావం. ఏంటి ఆ తండ్రి తల్లి స్వభావాలు? మీకు తెలియదేం కాదు, నేను చెప్పనవసరం లేదు. కుటుంబ వ్యవస్థ ఉందంటే ఆ కుటుంబంలో
ఏంటి నలుగురు పిల్లలు ఉన్నారు అని అంటే ఆ పిల్లల యొక్క సంతోషం కోసం, ఆ పిల్లల యొక్క ఏంటి ఆహారం కోసం, ఆ పిల్లల వస్త్రాల కోసం తండ్రి తల్లి ఎంత బాధపడి ఎంత కష్టపడతారో ఒకసారి ఆలోచించండి. తల్లి తండ్రి యొక్క మనస్సు నీలోనికి రావాలి. కొంతమంది పిల్లలు ఉంటారండి, ఆ ఇంట్లో తండ్రి మనస్సు తల్లి మనస్సు బాగా తెలుసుకొని ఉంటారు. తండ్రి ఆ పూట ఏమి తాకపోతే పిల్లోడు అర్థం చేసుకొని మౌనంగా ఉంటాడు, చిన్నోడే. ఇంకా కొంతమంది ఉంటారు అర్థం చేసుకోరు. నువ్వు నాకు పెడతావా లేదా, నువ్వు నాకు ఇస్తావా లేదా, నువ్వు నన్ను ఏంటి ఇట్లా ఏడిపిస్తున్నావు ఏంటని రకరకాలుగా ఎదిగి ఉండి కూడా కొంతమంది అర్థం పర్థం లేకుండా మూర్ఖంగా ప్రవర్తిస్తుంటారు. నీలో నాలో ఏమి రావాలంటే తండ్రి మనస్సు రావాలి. దేవునికి స్తోత్ర చెప్పండి. ఏమి రావాలి? తండ్రి మనస్సు. ఆ తండ్రి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు మనస్సు మనలోకి రావాలి. వచ్చినప్పుడు నీలో ముద్ర ఏంటి నీ నొసళ్ళ మీద లిఖించబడుతుంది. నీవు సియోనులో నిలిచి ఉండాలి అంటే, గొర్రెపిల్లతో కూడా నిలిచి ఉండాలి అంటే, పరలోకంలో నిలిచి ఉండాలంటే, నిత్యత్వంలో నిలిచి ఉండాలంటే ఈ లోకమందు తండ్రి మనస్సు కలిగి ఉండాలి. హల్లెలూయా చెప్పాలండి. హల్లెలూయా హల్లెలూయా. ఈ లోకంలో ఉన్నటువంటి సాంప్రదాయాలు, ఈ లోకంలో ఉన్నటువంటి కార్యక్రమాలు, వీటన్నిటి గురించి మనస్సు ఉంచొద్దు. వీటన్నిటి గురించి మనస్సు నీకు అవసరం లేదు. కేవలం దేవుని గురించిన మనస్సు, దేవుని పరలోక రాజ్యాన్ని గురించిన మనస్సు, ఏంటి పరలోకపు తండ్రితో నిలబడాలన్న ఒక దృక్పథం కలిగి నువ్వు దేవుని సన్నిధిలో నడిపించబడితే తప్పక తరచుగా దేవుడు నీతో మాట్లాడుతూనే ఉంటాడు, నీతో మాట్లాడుతూనే ఉంటాడు. ఎందుకంటే నువ్వు పరలోకపు వాసివి కనుక, పరలోకపు వాసివి కనుక, ఏంటి నువ్వు పరలోకానికి చెందిన బిడ్డవు కనుక నీతోనే తరచుగా మాట్లాడుతూ ఉంటాడు ఆయన. అందుకే చెబుతున్నాడు, నరపుత్రుడా నేను నీతో మాట్లాడాల్సి వచ్చింది, చక్కగా నిలబడు. భూమి మీద నువ్వు జీవించినంత కాలం కూడా పెడుసుగా, అవిధేయతగా, గర్వంగా, అహంభావంగా, ఆయన నాకు చెప్పేది, ఆ మాటలేదు నేనేది అని ఒక అవిధేయుడిగా ప్రవర్తించేవనుకో పొందవలసిన ఆశీర్వాదాలన్నీ పోగొట్టుకుంటారు, పొందవలసిన దీవెనలన్నీ పోగొట్టుకుంటారు. దేవుడికి అనుగ్రహించాలనుకున్న ఏంటి దివ్యమైనటువంటి ఆ సంగతులన్నిటిని పోగొట్టుకుంటావు. చివరాఖరికి ఏంటి ఏశావులాగా ఒక భ్రష్టుడిగా ఏడ్చి ఒక్క ఆశీర్వాదమైనా లేదా అని ఏడుస్తావు, ఒక్క దీవెనైనాను లేదా అని ఏడుస్తూ కూర్చుంటావు. ఆ కాలం పోకముందే ఏంటి, ఆ సమయం రాకముందే, ఏంటి భయంకరమైన దుస్థితి రాకముందే దేవుని సన్నిధిలో ఏంటి దేవుని యొక్క వాక్కు కోసం, దేవుని యొక్క ప్రసన్నత కోసం, దేవుని యొక్క ఆశీర్వాదం కోసం దేవుని సన్నిధిలో నిలిచి ఉందుగాక. అందరూ మోకరిస్తారు, ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం.